అయితే సార్ మనకి ఈజీ జర్నీ కాదు మీది చెన్నై వచ్చిన తర్వాత. ఎవరెవరి దగ్గర పనిచేశారు సార్? నేను ఫస్ట్ విజయ నిర్మల గారు. విజయ నిర్మల గారు. యెస్. అంటే ఆవిడతో తీసిన 'కానూరు రంజిత్ కుమార్' అని హ్మ్. ఆయన బాలచందర్ తోటి మా ఊర్లో సినిమా తీసినప్పుడే నేను సినిమా ఫీల్డ్‌కి వెళ్ళాలనుకున్నాను. ఓకే. సో ఆయన 'లంకి బిందెలని' ఆవిడతోటి ప్రొడ్యూస్ చేస్తా ఉంటే ఆ సినిమాకి నన్ను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పెట్టాడు. ఆయన ఎవరో కాదు, ఇప్పుడు మన దామోదర్ ప్రసాద్ గారు ఉన్నాడు, అవును. వాళ్ళ ఫాదర్. ఓకే. 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 కేఎల్ దామోదర్ ప్రసాద్ ఉన్నాడు. అవును. దామోదర్ ప్రసాద్. ఆయనేమో కానూరు రంజిత్ కుమార్ వీళ్ళ నాన్నగారు. రంజిత్ కుమార్. అవును. అప్పుడే ఆ రంజిత్ క్రియేషన్స్ అని ఉండేది. ఇప్పుడు దామోదర్ ప్రసాద్ కూడా ఆయన రంజిత్ మూవీస్ అని రంజిత్ తీస్తారు. మూవీస్ అని చేస్తున్నారు. అవును. ఓకే. ఓకే. దామ వాళ్ళ ఫాదర్ తీసుకొచ్చారు. దాని తర్వాత తాతినేని రామారావు గారు, హ్మ్. చలసాని రామారావు గారు, ఎన్బి చక్రవర్తి గారు, అవును. తర్వాత శరత్ గారు. మాకు పెద్ద గురువు ఎవరంటే శరత్ గారు. ఆయన దగ్గర దాదాపు ఒక 7-8 సినిమాలు చేశాను. నేను చేసిన సినిమాలు అన్నీ కూడా మంచి మంచి హిట్లు. అవునా? ఓ. మామాశ్రీ, ఆ! అల్లుడు సినిమాలు అని వచ్చాయి ఇప్పుడు. అవును. దొంగ అల్లుడు, కలెక్టర్ గారు అల్లుడు, సీరియస్ ఉంటుంది. చిన్న అల్లుడు, ఇలాగ ఆయన సుమన్ తోటి అన్ని అల్లుడు సినిమాలు ఉండేవి. ఆ సినిమాలన్నిటికీ నేనే కో డైరెక్టర్. ఓహ్!